ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7th సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, జ్ఞానం మూడవ నేత్రం సదా తెరవబడి ఉన్నట్లయితే సంతోషంలో తన్మయులైపోతారు. ఖుషీ పాదరసమటం సదా పెరిగే ఉంటుంది. మొదటి ప్రశ్న, ఈ సమయంలో మానవుల దృష్టి చాలా బలహీనంగా ఉంది. అందువలన వారికి అర్థం చేయించే యుక్తి ఏది? జవాబు, బాబా చెప్తున్నారు, మీరు ఎటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయాలంటే మనుషులు దూరం నుండి చూసిన వెంటనే అర్థం చేసుకోగలగాలి. ఈ సృష్టి చక్ర చిత్రం చాలా పెద్దదిగా ఉండాలి. ఇది అందుల ఎదుట దర్పణం. రెండో ప్రశ్న, పూర్తి ప్రపంచాన్ని స్వచ్ఛంగా చేసేందుకు మీకు ఎవరు సహయోగులుగా అవుతారు? జవాబు, ఈ ప్రకృతి వైపరీత్యాలు మీకు సహయోగులుగా అవుతాయి. ఈ అనంతమైన ప్రపంచాన్ని శుభ్రపరిచేందుకు ఎవరిదైనా సహయోగం తప్పకుండా కావాలి. ఓం శాంతి. తండ్రి ద్వారా ఒక్క క్షణంలో వారసత్వం అనగా జీవన్ముక్తి లభిస్తుందని గాయనం కూడా ఉంది. మిగిలిన వారందరూ జీవన బంధనంలో ఉన్నారు. ఈ త్రిమూర్తి చిత్రం, సృష్టి చక్ర చిత్రాలు చాలా ముఖ్యమైనవి. ఇవి చాలా పెద్ద పెద్దవిగా ఉండాలి. అందులోకైతే పెద్ద దర్పణం కావాలి. అది బాగా కనిపించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి బలహీనంగా ఉంది, బుద్ధి తక్కువగా ఉంది. బుద్ధి అని మూడవ నేత్రంను అంటారు. మీ బుద్ధిలో ఇప్పుడు సంతోషం ఉంది. సంతోషంతో పులకించకపోతే శివబాబాను స్మృతి చేయనట్లే. అనగా వారి జ్ఞానం మూడవ నేత్రం కొద్దిగానే తెరుచుకుంది, మస్క్గా ఉంది. ఎవరికైనా సంక్షిప్తంగా అర్థం చేయించాలి. తండ్రి చెప్తున్నారు, పెద్ద పెద్ద మేళాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి సర్వీస్ చేసేందుకు ఒక్క చిత్రం సరిపోతుందని పిల్లలకు తెలుసు. భలే, సృష్టి చక్ర చిత్రం ఒక్కటే ఉన్నా పర్వాలేదు. తండ్రి, డ్రామా, కల్పవృక్షం 84 జన్మల చక్ర రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. బ్రహ్మ ద్వారా తండ్రి ఇచ్చే ఈ వారసత్వం లభిస్తుంది. ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ చిత్రంలోనే అన్నీ వచ్చేస్తాయి. ఇన్ని చిత్రాలు అవసరమే లేదు. ఈ 2 చిత్రాలే చాలా పెద్ద పెద్ద అక్షరాలు కలిగి ఉండాలి. జీవన్ముక్తి వినాశనానికి ముందే గాడ్ ఫాదర్ నుండి లభించే జన్మసిద్ధ అధికారం. వినాశనం కూడా తప్పకుండా జరగాల్సిందే. డ్రామా ప్లాన్ అనుసారం వారంతట వారే అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేయించే అవసరం కూడా ఉండదు. అనంతమైన తండ్రి ద్వారా ఈ అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది బాగా పక్కాగా గుర్తుండాలి. కానీ మాయ మీరు మర్చిపోయేలా చేస్తుంది. సమయం గడిచిపోతూ ఉంటుంది. చాలా గడిచిపోయింది, కొద్దిగా మిగిలి ఉంది అని గాయనం కూడా ఉంది కదా. దీని అర్థం ఈ సమయానికి చెందింది. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. స్థాపన జరుగుతూనే ఉంది. వినాశనానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఆ కొద్దిలో కూడా కొద్దిగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది అని ఆలోచిస్తారు. ఇప్పుడైతే మేల్కోరు, తర్వాత మేల్కుంటూ ఉంటారు. కళ్ళు పెద్దవిగా అవుతూ ఉంటాయి. ఈ స్థూలమైన కళ్ళు కాదు, బుద్ధి రూపి కళ్ళు. చిన్న చిన్న చిత్రాలతో అంత మజా కలగదు. పెద్ద పెద్దవి తయారవుతూ ఉంటాయి. విజ్ఞానం కూడా చాలా సహయోగం చేస్తుంది. వినాశనంలో తత్వాలు కూడా చాలా సహాయం చేస్తాయి. ఏ ఖర్చు లేకుండా మీకు అవి ఎంత సహాయం చేస్తాయి? మీ కొరకు పూర్తిగా శుభ్రం చేస్తాయి. ఇది చాలా చీచీ ప్రపంచం. అజ్మీర్లో స్వర్గపు స్మారకం ఉంది. ఇక్కడ దిల్వాడా మందిరంలో స్థాపన స్మృతి చిహ్నం ఉంది. కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. మీరు ఇప్పుడు తెలివిగల వారిగా అయ్యారు. భలే, మనుషుల వినాశనం ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు, అర్థం కావటం లేదని అంటూ ఉంటారు. పులి వచ్చింది, పులి వచ్చింది, పులి వచ్చింది అని చెప్పినా వారు నమ్మలేదు. ఒకరోజు పులి వచ్చి అన్ని ఆవులను తన్నికుపోయిందని ఒక కథ కూడా ఉంది కదా. మీరు కూడా ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనే అవుతుంది. సమయం చాలా అయిపోయింది, కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అని చెప్తూ ఉంటారు. ఈ జ్ఞానం అంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మయే ధారణ చేస్తుంది.
ఆత్మలో తండ్రి జ్ఞానం కూడా ఉంది. ఎప్పుడైతే వారు శరీరాన్ని ధరిస్తారో అప్పుడు జ్ఞానంనిస్తారు. వారిలో జ్ఞానం ఉంది. అందుకే నాలెడ్జ్ఫుల్ గాడ్ ఫాదర్ అని అంటారు. వారికి మొత్తం సృష్టి ఆది మధ్య అంతాలు తెలుసు. స్వయం గురించి అయితే తెలుసు కదా. అంతేకాక సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం కూడా ఉంది. అందువలన ఆంగ్లంలోని నాలెడ్జ్ఫుల్ అన్న పదం చాలా బాగుంది. వారు మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజ రూపం కనుక వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. నెంబర్ వార్ పురుషార్థానుసారంగా మీకు తెలుసు. శివ్ బాబా నాలెడ్జ్ఫుల్. ఇది బుద్ధిలో చాలా బాగా ఉండాలి. అలాగని అందరి బుద్ధిలో ఒకే విధంగా ధారణ అవుతుందని కాదు. భలే రాసుకుంటారు, కానీ ధారణ కొద్దిగా కూడా లేదు. నామమాత్రంగా రాస్తారు, కానీ ఎవ్వరికీ తెలపలేరు. కేవలం కాగితానికి చెప్తారు. కాగితం ఏం చేస్తుంది? కాగితం ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా గొప్ప జ్ఞానం. కావున అక్షరాలు కూడా పెద్ద పెద్దవిగా ఉండాలి. పెద్ద పెద్ద చిత్రాలను చూచి మనుషులు ఇందులో తప్పకుండా సారం ఉందని భావిస్తారు. స్థాపన, వినాశనం కూడా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు రాజధాని స్థాపన తండ్రి ఇచ్చే జన్మసిద్ధ అధికారం. అందరూ జీవన్ బంధనంలో ఉన్నారు. వీరిని జీవన బంధనం నుండి జీవన ముక్తిలోకి ఎలా తీసుకెళ్ళాలి అని పిల్లలు ఆలోచిస్తూ ఉండాలి. మొదట శాంతిధామానికి, తర్వాత సుఖధామానికి వెళ్తారు. సుఖధామాన్ని జీవన్ముక్తి ధామము అని అంటారు. ఈ చిత్రాలను ప్రత్యేకించి పెద్దవిగా చేయించాలి. ముఖ్యమైన చిత్రాలు కదా. చాలా పెద్ద పెద్ద అక్షరాలుంటే బ్రహ్మకుమారీలు ఇంత పెద్ద చిత్రాలను తయారు చేశారు. కావున తప్పకుండా ఇందులో కొంత జ్ఞానం ఉందని మానవులు అంటారు. అందువలన అక్కడక్కడ మీ పెద్ద పెద్ద చిత్రాలుంటే ఇవి ఏమిటి అని అడుగుతారు. మీరు అర్థం చేసుకునేందుకు తయారు చేయించమని చెప్పండి. ఇందులో స్పష్టంగా వీరికి బేహద్ వారసత్వం ఉండేదని రాయబడి ఉంది. ఇది నిన్నటి విషయమే. ఈరోజు వారు లేరు. ఎందుకంటే 84 జన్మలు తీసుకుంటూ క్రిందకు వచ్చేసారు. సతోప్రధానంగా ఉన్నవారు తమోప్రధానంగా అయ్యే తీరాలి. జ్ఞానము మరియు భక్తి, పూజలు మరియు పూజారుల ఆట కదా. అది సగము, ఇది సగముగా పూర్తి ఆట తయారు చేయబడింది. కావున ఇలాంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయించేందుకు ధైర్యం ఉండాలి. సర్వీస్ చేసే ఆసక్తి కూడా ఉండాలి. ఢిల్లీలో అయితే మూలలా సర్వీస్ చేయాలి. ఉత్సవాలకు, తిరునాళ్లకు చాలామంది వెళ్తూ ఉంటారు. అక్కడ మీకు ఈ చిత్రాలే పనికి వస్తాయి. త్రిమూర్తి సృష్టి చక్ర చిత్రాలు ముఖ్యమైనవి. ఇవి చాలా బాగున్నాయి. గ్రుడ్డివారి ఎదుట దర్పణం వలె ఉన్నాయి. అందులను చదివిస్తారు. చదివేది ఆత్మనే కదా. కానీ ఆత్మ అవయవాలు చిన్నవి. కావున వారిని చదివించేందుకు చిత్రాలు మొదలైన వాటిని చూపిస్తారు. కొద్దిగా పెరిగిన తర్వాత ప్రపంచ పటంను చూపిస్తారు. అప్పుడు పటమంతా బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు డ్రామా చక్రం, ఇన్ని ధర్మాలున్నాయి. నెంబర్ వారుగా ఎలా వస్తారో, మళ్ళీ ఎలా వెళ్ళిపోతారో ఇదంతా మీ బుద్ధిలో ఉంది. అక్కడైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఒక్కటే ఉంటుంది. దానిని స్వర్గము, హెవెన్ అని అంటారు. తండ్రితో యోగం చేయటం వల్ల పతితంగా ఉన్న ఆత్మ పావనంగా అవుతుంది. భారతదేశ ప్రాచీన యోగం ప్రసిద్ధి చెందింది. యోగము అనగా స్మృతి. తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తారు. నన్ను స్మృతి చేయమని లౌకిక తండ్రి చెప్పనవసరం లేదు. పిల్లలు స్వతహాగా తల్లి తండ్రి అని అంటూ ఉంటారు. వారు లౌకిక తల్లి తండ్రి, వీరు పారలౌకిక తల్లిదండ్రులు. మీ కృప ద్వారా అపారమైన సుఖం ప్రాప్తిస్తుందని గాయనముంది. దుఃఖం అనేవారే పాడతారు. సుఖమున్నప్పుడు ఇలా అనే అవసరం లేదు. దుఃఖం కలిగినప్పుడే అందరూ పిలుస్తారు. వీరే తల్లి తండ్రి అని మీరిప్పుడు తెలుసుకున్నారు. తండ్రి అంటారు కదా. రోజు రోజుకు మీకు గూహ్యాతి గూహ్యమైన విషయాలను వినిపిస్తాను. తల్లి తండ్రి అని ఎవరిని అంటారో ఇంతకు ముందు తెలుసా? తండ్రి అని వారినే అంటారని మీకిప్పుడు తెలుసు. బ్రహ్మ ద్వారా తండ్రి వారసత్వం లభిస్తుంది.
తల్లి కూడా కావాలి కదా. ఎందుకంటే పిల్లలను దత్తు తీసుకోవాలి. ఈ విషయాన్ని ఎవరు గమనించరు. కావున బాబా క్షణక్షణం చెప్తారు, మధురాతి మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. లక్ష్యం లభించింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, విదేశాలకు వెళ్ళండి. 7 రోజుల కోర్సును చాలామంది తీసుకున్నారు. తండ్రి ద్వారా వారసత్వంను తీసుకోవాల్సిందే. స్మృతి చేయటం ద్వారానే ఆత్మ పావనమవుతుంది. స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఈ లక్ష్యంను బుద్ధిలో ఉంచుకుని ఎక్కడికైనా వెళ్ళండి. గీతా జ్ఞానం అంతా ఈ బ్యాచ్లో ఉంది. ఏం చెయ్యాలని ఎవరిని అడిగే అవసరం కూడా లేదు. తండ్రి ద్వారా వారసత్వం తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఈ వారసత్వంను తండ్రి ద్వారా అనేకసార్లు తీసుకున్నారు. డ్రామా చక్రం పునరావృతం అవుతూ ఉంటుంది కదా. అనేకసార్లు మీరు టీచర్ ద్వారా చదువుకొని ఏదో ఒక పదవిని పొందుతారు. చదువుకోను సమయంలో బుద్ధి యోగం టీచర్తోనే ఉంటుంది కదా. పరీక్ష చిన్నదైనా పెద్దదైనా చదివేది ఆత్మయే కదా. వీరి ఆత్మ కూడా చదువుకుంటుంది. టీచర్ను, లక్ష్యంను స్మృతి చేయాలి. సృష్టి చక్రంను కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రిని, వారసత్వంను స్మృతి చేయాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎంత ధారణ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబాను బాగా స్మృతి చేస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరం ఏముంది? అయినా ఇక్కడికి వస్తారు. ఇటువంటి ఉన్నతమైన తండ్రి, వీరి ద్వారా ఇంతటి అనంతమైన ఆస్తి లభిస్తుంది. వారితో కలుసుకునేందుకు రావాలి. మంత్రం తీసుకుని అందరూ వస్తారు. మీకైతే చాలా గొప్ప మంత్రం లభిస్తుంది. మొత్తం జ్ఞానమంతా మీ బుద్ధిలో మంచి రీతిగా ఉంది. వినాశనమయ్యే సంపాదన కొరకు సమయాన్ని ఎక్కువగా వృధా చేయరాదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. అది అంతా మట్టిలో కలిసిపోతుంది. తండ్రికి ఏమైనా కావాలా? ఏమీ అవసరం లేదు. ఖర్చు మొదలైనవి ఏం చేసినా మీ కొరకే చేస్తారు. ఇందులో పైసా కూడా ఖర్చు కాదు. యుద్ధం కొరకు ఫిరంగి గుండు లేక ట్యాంకులు ఏవీ కొనరు. మీరు యుద్ధం చేస్తున్న ప్రపంచంలో గుప్తంగా ఉన్నారు. మీ యుద్ధం ఎలా ఉందో చూడండి. దీనిని యోగ బలము అని అంటారు. అంతా గుప్తంగా ఉంది. ఇందులో ఎవరినీ చంపే అవసరం లేదు. మీరు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. వీరందరి మృత్యు డ్రామాలో నిర్ణయించబడి ఉంది. 5000 సంవత్సరాల తర్వాత మీరు యోగ బలంను జమ చేసుకునేందుకు చదువుకుంటున్నారు. చదువు పూర్తయిన తర్వాత కొత్త ప్రపంచంలో ప్రారబ్ధం లభించాలి. పాత ప్రపంచ వినాశనం కొరకు ఈ ప్రకృతి ప్రకోపాలు ఉపయోగపడతాయి. తమ కులంను ఎలా వినాశనం చేసుకుంటారో గాయనం కూడా ఉంది కదా. ఎంత పెద్ద కులం! అందులో మొత్తం యూరప్ అంతా వచ్చేస్తుంది. ఈ భారతదేశం అయితే ఒక్క మూలలో ఉంది. మిగిలినంతా సమాప్తం అవ్వనున్నది. యోగ బలం ద్వారా మీరు మొత్తం విశ్వమంతటిపై విజయం పొందుతారు. ఈ లక్ష్మీనారాయణుల వలె పవిత్రంగా కూడా అవ్వాలి. అక్కడ చెడు దృష్టే ఉండదు. పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలు అవుతాయి. తమ దేశానికి సమీపంగా వస్తున్నందువలన మళ్ళీ వృక్షం కనిపిస్తుంది కదా. ఇప్పుడు మన ఇంటికి సమీపంగా చేరుకున్నామని సంతోషం కలుగుతుంది. మీరు కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ తమ సుఖధామానికి వస్తారు. ఇది కొద్ది సమయం ఉంది. స్వర్గం నుండి వీడ్కోలు తీసుకొని ఎంత సమయం అయిపోయింది? మళ్ళీ ఇప్పుడు స్వర్గం సమీపంగా వస్తుంది. మీ బుద్ధి పైకి వెళ్తుంది. అది నిరాకార ప్రపంచం. దీనిని బ్రహ్మాండము అని కూడా అంటారు. మనం అక్కడే ఉండేవారం. ఇక్కడ 84 జన్మల పాత్ర చేశాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము. పిల్లలైన మీరు ఆల్రౌండర్లు. మీరు ప్రారంభం నుండి వచ్చి 84 జన్మలు తీసుకుంటారు. ఆలస్యంగా వచ్చే వారిని ఆల్రౌండర్ అని అనరు. ఎక్కువలో ఎక్కువ, తక్కువలో తక్కువ ఎన్ని జన్మలు తీసుకుంటారో తండ్రి అర్థం చేయించారు. ఒక్క జన్మ కూడా తీసుకోవచ్చు. చివర్లో అందరూ తిరిగి వెళ్ళిపోతారు. నాటకం పూర్తయింది. ఆట సమాప్తమైంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేయండి. అంతిమతే సోగతిగా అవుతుంది. తండ్రి వద్దకు పరంధామానికి వెళ్ళిపోతారు. దానిని ముక్తిధామము, శాంతిధామము అని అంటారు. తర్వాత సుఖధామంలోకి వెళ్తారు. ఇది దుఃఖధామం. పైనుండి ప్రతి ఒక్కరూ సతోప్రధానంగా వస్తారు. తర్వాత
సతో రజో తమో గుణాల్లోకి వస్తారు. ఒక్క జన్మ తీసుకున్న వారు కూడా ఈ 4 స్థితులను పొందుతారు. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించినా స్మృతి చేయరు, తండ్రిని మర్చిపోతారు. నెంబర్ వార్గా ఉన్నారు కదా, నెంబర్ వార్ పురుషార్థానుసారం రుద్రమాల తయారవుతుందని పిల్లలకు తెలుసు. ఈ రుద్రమాల కోట్లాది మందిది. ఇది బేహద్ విశ్వమంతటి మాల. బ్రహ్మ నుండి విష్ణు, విష్ణువు నుండి బ్రహ్మ, ఇద్దరి ఇంటి పేరును చూడండి. ప్రజాపిత బ్రహ్మ అన్నది బ్రహ్మ పేరు. అర్ధకల్పం తర్వాత రావణుడు వస్తాడు. దైవీమతం తర్వాత ఇస్లాం ధర్మం. ఆదం బీబీని కూడా స్మృతి చేస్తారు, స్వర్గాన్ని కూడా స్మృతి చేస్తారు. భారతదేశం స్వర్గంగా ఉండేది. పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి. అనంతమైన తండ్రి, ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన చదువును చదివిస్తాడు. తద్వారా ఉన్నతాతి ఉన్నతమైన పదవి లభిస్తుంది. అందరికంటే ఉన్నతమైన టీచర్ తండ్రియే. వారు టీచర్గానూ ఉన్నారు, తమతో పాటు తీసుకెళ్లే సద్గురువుగా కూడా ఉన్నారు. ఇలాంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? ఖుషీ పాదరస మట్టం పైకెక్కి ఉండాలి, కానీ యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయ నిల్వనివ్వదు, క్షణక్షణం పడిపోతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు స్మృతి చేయటం వలన మాయాజీతులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఏదైతే నేర్పిస్తారో దాన్ని అమలు చేయాలి. కేవలం కాగితంపై రాసుకోరాదు. వినాశనానికి ముందే జీవన బంధనం నుండి జీవన్ముక్తి పదవిని ప్రాప్తి చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తమ సమయాన్ని వినాశీ సంపాదన కొరకు ఎక్కువగా వృధా చేయరాదు. ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. అందువలన అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం తీసుకోవాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. వరదానము: యోగ బలం ద్వారా మాయ యొక్క శక్తిపై విజయం ప్రాప్తి చేసుకునే సదా విజయీ భవ. జ్ఞానబలం, యోగ బలం అన్నిటికంటే శ్రేష్టమైనవి. ఎలాగైతే సైన్స్ బలం అంధకారంపై విజయం ప్రాప్తి చేసుకుని వెలుగునిస్తుందో, అలా యోగ బలం సదా కొరకు మాయపై విజయం ప్రాప్తి చేసుకుని విజయులుగా చేసేస్తుంది. యోగ బలం ఎంత శ్రేష్టమైన బలం అంటే దాని ముందు మాయ యొక్క శక్తి ఏమీ చేయలేదు. యోగ బలం కలిగిన ఆత్మలు స్వప్నంలో కూడా మాయతో ఓడిపోరు. స్వప్నంలో కూడా ఏ బలహీనత రాలేదు. ఇటువంటి విజయ తిలకం మీ మస్తకంపై దిద్దపడి ఉండాలి. స్లోగన్: నెంబర్ 1లో రావాలంటే వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.